పార్లమెంటుతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని మహానాడులో మంత్రి నారా లోకేష్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సవిత అన్నారు. టీడీపీతోనే మహిళా సాధికారత సాధ్యమని కొనియాడారు. టీడీపీ మహిళలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. అరాచక శక్తులపై రాజీలేని పోరాటం చేస్తూ డిజిటల్ యుగంలో కొత్త తరానికి భరోసానిస్తూ టీడీపీ ముందుకు సాగుతోందని తెలిపారు. టీడీపీకి రికార్డులు ఏమీ కొత్త కాదని అన్నారు. ఈ వర్చువల్ మహానాడు ద్వారా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందని అంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మహానాడు 2026 గ్రాండ్ సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి మహానాడు, అది కూడా మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలకు టీడీపీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి మంత్రి సవిత గారు ఉన్నారు. మేడం చెప్పండి, టీడీపీ అంటేనే మహిళలకు పెద్దపీట వేస్తుంది, అలాంటిది ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2029లో పార్లమెంట్లో బిల్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా టీడీపీ అమలు చేస్తుందని చెప్పి కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఎలా చూస్తారు? చాలా గర్వంగా ఉంది. మొదటిగా తెలుగు మహిళలందరి తరఫున మా సోదరుడు యువగలం అధినేత మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం మరవలేదు, మహిళలు ఎవ్వరూ మరవలేరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను, వారి తాతగారి ఆశయాలను, మరి విజనరీ లీడర్ చంద్రన్న, మహిళా పక్షపాతి మన చంద్రన్న, ఒక పక్క తాతగారు ఆస్తిలో హక్కు కల్పించారు, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చారు. మరి చంద్రన్న ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకు అందేలా చేశారు. దానితో పాటు దీపం 1, దీపం 2, త్రిశక్తి, మరి తల్లికి వందనం, ఇలా ఎంఎస్ఎంఈ పార్కులో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు అంటే అది మన చంద్రన్నే కారణం అన్న విషయం తెలియజేస్తూ, మరి తాతగారి ఆశయాలని, తండ్రి గారి అనుభవాన్ని, తల్లిగారి క్రమశిక్షణతో తయారైన శిల్పి ఒక ఆయుధం, యువతకు ఒక ఆయుధం, మా అందరి భరోసా నాయకుడు. ఈరోజు మహిళలకు 33% భారతదేశంలో ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. గొడ్డల పార్టీ వాళ్ళని చూసాం, మేము ఆస్తిలో వాటా కల్పిస్తే, హక్కు కల్పిస్తే గొడ్డల పార్టీ తల్లి చెల్లిని ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని బయటికి తోలడం చూసాం, మహిళల్ని అవమానపరచడం చూసాం. మరి తేడాలేంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. మరొకసారి యువగలం అధినేత లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. మేడం, అదేవిధంగా బీసీలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. మొత్తం బీసీలకు ఏమైనా తీర్మానం ఉందా? ఇప్పుడు రాజకీయ తీర్మానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏంటి? బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే రాజకీయంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ ఈరోజు బీసీలు ముందంజలో ఉన్నారు. అంటే అన్న నందమూరి తారక రామారావు గారు పునాదులు వేస్తే చంద్రబాబు నాయుడుకి బీసీల పునాదులపైన గోపురాలు కట్టాడు. మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు బీసీలందరినీ హక్కును చేర్చుకొని, మరి ఏదైతే యువగలం పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన ప్రామిసులు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ బీసీలే తెలుగుదేశం, తెలుగుదేశమే బీసీలు అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మేడం, హైబ్రిడ్ మోడల్లో జోష్ ఎలా ఉంది? ఇప్పుడు ఖచ్చితంగా గిన్నీస్ బుక్ కూడా దగ్గర అవబోతుంది, ఎలా చూస్తారు? గిన్నీస్ బుక్కు దగ్గరగా ఉన్నాం. హైబ్రిడ్ మోడల్ మహానాడు నిజంగా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది, చాలా నూతన ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే మామూలుగా మహానాడుకి అయితే ఏదో మండలానికి 200 మందో ఇలా వెళ్ళేవారు. కానీ ఈరోజు ప్రతి కార్యకర్త మరి మహానాడులో పాల్గొనే అవకాశం కల్పించడం, సుమారుగా 1870 క్లస్టర్లలో రంగరంగ వైభవంగా ఈరోజు మహానాడు జరగటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి కూడా మా యువగలం అధినేత లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్లయితే యువగలం పాదయాత్ర, ఇటు అదేవిధంగా క్రమశిక్షణ కలిగిన పార్టీలో మహిళలకు పెద్దపీట వేసే విధంగా కూడా ఇటు లోకేష్ తీసుకున్న నిర్ణయం ఉందని చెప్పి కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా టీడీపీకి, ఇటు బీసీ కానీ టీడీపీ మహిళలకు కానీ పెద్దపీట వేసే విధంగా కూడా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ మంత్రి సవిత అయితే చెప్తున్నారు. ఈ మహిళా బిల్లు వచ్చినందుకు ఖచ్చితంగా ఒక మహిళగా చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ సవిత చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి.